నిజంగా నిరాశే అని చెప్పాలి. భారత జట్టు అంటే మనదే, కానీ ఎంత కాదనుకున్నా మన తెలుగు క్రీడాకారులంటే ఎంతో కొంత అభిమానం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు వాళ్ళకి చోటు దక్కకపోవడం అభిమానుల్లో ఆవేదన నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఇటీవల బీసీసీఐ అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రకటించారు. ఈ జట్టులో ఒక్క తెలుగు ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. నితీష్ రెడ్డి, తిలక్ వర్మతో పాటు హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కి కూడా బీసీసీఐ షాక్ ఇచ్చింది. భారత్ ఆస్ట్రేలియా మధ్యన ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్ట్ అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి బెరుకు లేకుండా తొలి సిరీస్లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి జట్టు ఆపదలో ఉన్న సమయాల్లో ఆదుకున్నాడు. మరీ ముఖ్యంగా మెల్బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మక ఎంసీజీ స్టేడియంలో జరిగిన టెస్టులో నితీష్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలమై జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉండగా నేనున్నానంటూ నితీష్ టీమిండియాను ఆదుకున్నాడు. నిప్పులు చెరిగే ఆసీస్ బౌలర్ల బంతుల్ని ఎంతో అనుభవం గల ఆటగాడిలా ఎదుర్కొంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సెంచరీ చేసి భారత్ ని గట్టెక్కించాడు. అందువల్లే ఈ సిరీస్ లో నితీష్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కావడం పక్కా అని ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ తెలుగు కుర్రాడైన నితీష్ కి షాక్ ఇచ్చింది. ఈ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయకుండా పక్కకు పెట్టింది. దీంతో ఐసీసీ టోర్నీలో ఆడాలన్న నితీష్ కుమార్ రెడ్డి కళ సాకారం కావాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మరో 2 తెలుగు ప్లేయర్స్ మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకి కూడా నిరాశ ఎదురైంది. ఈ 2 హైదరాబాదీ ప్లేయర్లను మెగా టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన మేర రాణించలేదు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీకి సిరాజ్ ని పక్కకు పెట్టింది. సిరాజ్ స్థానంలో టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని ఎంపిక చేసింది. మరో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకి కూడా బీసీసీఐ మొండి చేయి చూపించింది. కొంతకాలంగా టీ20లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ వన్డే ఫార్మాట్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్నాడు. కానీ బీసీసీఐ అసలు తిలక్ వర్మను సెలక్షన్ పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. దీంతో జాతీయ జట్టు తరపున మెగా ఐసీసీ టోర్నీ ఆడాలన్న తిలక్ వర్మ మరికొంత సమయం ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడంతో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేకుండా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఏమైనా ఈ ట్రోఫీలో మన ఇండియా జట్టు రాణించి ఈ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.